ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ షర్మిల తాజాగా దారుణమైన కామెంట్స్ చేశారు. సూపర్ 6 ఏమైందంటూ ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో సూపర్ 6 పథకాల గురించి ప్రస్తావించి ఇప్పుడు ఏమైందని, ఆ సమయంలో రాష్ట్ర ఆదాయం గురించి తెలియదా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. నిజమే, ఆ సమయంలో మీ అన్నగారైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని ఇంత దారుణంగా దిగజారుస్తారనే విషయం గ్రహించలేకపోయారు. ఏపీని పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ఊహించిన ప్రజల శ్రేయస్సే ముఖ్యమని ఎంతో అమూల్యమైన సూపర్ 6 ను అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ పథకాన్ని అమలు చేశారు. నెలకు 4,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులుండగా, పింఛను నగదు చెల్లింపులకు గాను నెలకు 1939 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చారు. నేటికి ఈ పథకం సక్సెస్ఫుల్ గా సాగుతూ ఎలాంటి నెగటివిటీ లేకుండా ప్రజల వద్ద నుండి హర్షం వ్యక్తమయ్యేలా ముందుకు వెళ్తున్నారు. హామీలన్నీ తుంగలో తొక్కారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైఎస్ షర్మిల. ఏదైనా మాట అంటే ముందు వెనక అన్ని పరిశీలించుకొని మాట్లాడాలని అంటారు. ఇప్పటికే సూపర్ 6 కు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు సాగుతున్నాయి. అంతేకాదు, ఏపీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే ప్రతి భేటీలోనూ సూపర్ 6 పథకాలకు సంబంధించిన ప్రోగ్రెస్ ను తెలుసుకుంటూ వీలైనంత త్వరగా పథకాలు అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏపీ ఖజానా మొత్తం ఖాళీ చేసిన మీ జగనన్న చేసిన నిర్వాకాన్ని ఏ విధంగా పూడ్చాలో తెలియక సతమతమవుతున్నారు. అందుకే ఏపీలో సంపద సృష్టి చేసి తద్వారా ఏపీలో సూపర్ 6 పథకాలకు పూర్తి న్యాయం చేయాలని సంకల్పించారు. అయినా కూడా ఈ సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలని ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. స్వశక్తితో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్లతో పాటుగా ఏడాదికి 4 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సక్సెస్ఫుల్ గా ప్రవేశపెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు. దీంతో పాటుగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలనే దిశగా కూడా పనులు జరుగుతున్నాయి. దీనికోసం ఏపీ నుండి పలువురు మంత్రుల ఆధ్వర్యంలో ఓ కమిటీని నిర్వహించి ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించి ఎంత వీలైతే అంత త్వరగా నివేదికను సమర్పించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఇక ఈ కమిటీ సభ్యులు కూడా ప్రస్తుతం అదే పనిపై కసరత్తులు నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించిన పనుల విషయంలోనూ ప్రజలతో పారదర్శకంగా వ్యవహరిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఏమ్మా షర్మిలమ్మ, మీకు మీ పార్టీకి, మీ అన్నగారి పార్టీకి ఇవేం కనిపించడం లేదా? ఉన్న సంపదను మొత్తం ఖాళీ చేసి మీ అన్నగారి పదవిని కాపాడుకోవటానికి కొత్తగా అప్పులు చేసి వాటిని ప్రజలకు పథకాల పేరిట ఇచ్చానని ఎంతో గొప్ప పని చేసుకుంటున్నట్లు చెప్పుకున్నారు. దీంతో పాటు ఏపీ ప్రజల నమ్మకాలన్నీ గంగలో కలిపేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విచ్చలవిడిగా ప్రవర్తించి ప్రజల సొమ్మును నాశనం చేశారు. ఇక వైఎస్ షర్మిలక్క, మీరు చేసిన నిర్వాకం కూడా అంతా ఇంత కాదు. సొంత అన్నగారు చేసిన పాపాల్లో పాలు పంచుకొని సరైన అవకాశం తమకు కల్పించలేదనే అక్కసుతో సొంత అన్న అని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యి దూషించారు. తన పదవిని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేసే మీలాంటి వారికి చంద్రబాబును విమర్శించే అధికారం లేనేలేదు. అందుకే మొదట తెలంగాణలో తనకంటూ ఓ సొంత పార్టీని నిర్వహించుకుంది. ఆమెను నమ్మిన వారిని మోసం చేసింది. అక్కడితో ఆగారా అంటే అది లేదు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి భారీ ప్యాకేజ్ ను రాబట్టుకుంది. తెలంగాణలో తాను ఆశించిన నియోజకవర్గంలో టికెట్ దక్కలేదని ఏకంగా అక్కడ పోటీ చేయడమే మానేసి ఇంట్లో కూర్చున్నారు. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో మళ్లీ ఏపీలోకి దిగారు. మేడం వైఎస్ షర్మిల గారు, పాలిటిక్స్ అంటే మీరు కోరుకున్నప్పుడు వచ్చి 4 మాటలు చెబితే జనాలు మీకు ఓట్లు వేసేస్తారని అనుకుంటున్నారా? అంటే మీ ఉద్దేశంలో ప్రజలకు అభిప్రాయం లేదనుకుంటున్నారా? కాబట్టి మీరేదో వచ్చి 4 రోజులు హడావిడి చేసి కూటమి ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శించినంత మాత్రాన మీ మాటలు పట్టించుకొని మీకు సపోర్ట్ చేస్తారని అనుకోవటం మీ మూర్ఖత్వం. కాబట్టి ఇకనైనా మీరు ఇలాంటి అనవసరమైన మాటలు మానుకుంటే మంచిది. మీరు నిజంగా ప్రజలకు మేలు చేయాలనుకుంటే మీ పని మీరు చూసుకోండి చాలు. అదే పెద్ద సాయం. కాబట్టి మిడిమిడి ఆలోచనలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఈసారి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇక ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో AP23 న్యూస్.